అన్నగారు ఈ చంద్రబాబు నాయుడు సంవత్సరం పరిపాలన చూశారు కదా, 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? నేను 100కి 95 మార్కులు ఇస్తానండి. 5 మార్కులు ఏంటంటే సిస్టమ్ ఎర్రర్స్, కొన్ని చోట్ల ఆల్రెడీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎందుకంటే తల్లికి వందనం పథకానికి అర్హులైన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు అద్దెకున్న వాళ్ళు కొన్ని వాళ్ళు సమర్పించాల్సిన ధ్రువపత్రాలు సరిగ్గా సమర్పించకపోవడం వలన స్కూల్ నుంచి ఐడి నెంబర్లు రేటుగా రావడం వల్ల కొంతమందికి రాలేదు. ఇప్పటికి డివిజన్లో అలాంటి సమస్యలు ఉన్నాయి. మేము రోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం కదా, అందుకని ఈ 5 మార్కులు తగ్గిస్తున్నాం. 100కు 100 ఇవ్వాలి. ఈ 5 ఏంటంటే పబ్లిక్కి కొంచెం అవగాహన లేకపోవడం వలన ఆగిన పథకాలే కానీ ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన ఇబ్బందులు కాదు. ఎలా ఉన్నాయి అన్నగారు లా అండ్ ఆర్డర్ ఇష్యూలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎక్కడైనా రౌడీ కనబడుతున్నారండి? లేదు కదా. ఇంకా మీకు తెలిసిన విషయం, ఇంక నేను చెప్పేది ఏముందండి, ఎక్కడ ఎవరి మీద అగత్యాలు ఏం జరగట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారులు నిరభ్యంతరంగా ప్రజలందరూ తిరుగుతున్నారు, ధైర్యంగా తిరుగుతున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్గా ఉంది కదా? పర్ఫెక్ట్గా ఉందండి. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ విషయంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే మొన్న రప్పని అరుగుతామని, 2029 ముఖ్యమంత్రి నేను ఏ ఒక్కడిని వదిలిపెట్టమని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాను. దీన్ని బట్టి అభిప్రాయం ఉంది? వాళ్ళకి తెలిసిందే, వాళ్ళది ఫ్యాక్షన్ ఫ్యామిలీ. వాళ్ళకి తెలిసిందంతా విధ్వంసం, విద్రోహం, కక్షలు, కార్పణ్యాలు, ఎదుటి వ్యక్తిని చంపడాలు, నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, మాట వినలను చంపేయడం లేదా కొట్టడం, బెదిరించడం. ఇవే ఈ అరాచక పాలన 5 ఏళ్ళు ప్రజలు భరించలేక తరిమి కొట్టారు. 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11 మిగిల్చారు. ఈయన ఇలాగే చేస్తే ఆయన ఒక్కడే గెలుస్తాడేమో. ఎందుకంటే వైఎస్ఆర్, అది కూడా ఆయనకు ఉన్న ఓటు బ్యాంక్ కాదు, వైఎస్ఆర్ మీద ఉన్న కృతజ్ఞతతో ఆయన ఒక్కడే గెలుస్తాడేమో. మిగతా ఇంకెవరో గెలిచే పరిస్థితి కూడా ఉండదు. రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ అదుపులో ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రజలకి ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. మీరు కారెక్కించి ఒకరిని చంపేసి అది కూడా ప్రభుత్వం మీదకే తోశారు. మీరు చేసిన విధ్వంసాలని ప్రభుత్వం తప్పుల కింద చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇలాగే ఉంటే మీరు ఒక్కలే గెలుస్తారు. నెక్స్ట్ సారి మీ ఒకటి తప్పితే ఇంకేం రాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక నుంచి అయినా సరే మీ పందాన్ని మార్చుకోవాలి. ప్రజలకి నిజంగా అవసరమైన వాటి గురించి విమర్శించండి. ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే ప్రజలకు మంచి జరుగుద్ది. మీరు ఓన్లీ మీ గుర్తింపు కోసం, మీ పార్టీని ప్రజలు మర్చిపోకుండా ఉండడం కోసం రోజుకి ఏదో ఒకటి మాట్లాడొద్దు మీడియా ముందుకి. మీరు చేసే తప్పుడు ఆరోపణలు దీన్ని నేను ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నగారు.